మీరు మడాల నొప్పులతో బాధపడుతున్నారా? పొద్దున్నే లేచి కాలు కింద పెట్టాలంటే భయపడుతున్నారా? నేను మీ డాక్టర్ హరీష్, కట్టముడి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, విజయవాడ. చాలామంది ఈ మడాల నొప్పులతో బాధపడతారండి. ఫస్ట్ వీళ్ళు చూసే సిమ్టమ్ ఏంటంటే పొద్దున్నే లేచినమ్మటే కాలు కింద పెట్టాలంటే చాలా భయపడతారు. సో ఇది వాళ్ళకి వచ్చే కామన్ సిమ్టమ్. అది కాకుండా ఎక్కడన్నా మనకి సినిమాకి వెళ్ళినప్పుడు కానీ, షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేదంటే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చొని మళ్ళీ లేచి కాలు కింద పెట్టాలంటే చాలా భయపడుతూ ఉంటారు. ఒక 10 స్టెప్స్ వేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయింది అనిపిస్తుంది వీళ్ళకి. సో ఈ కామన్ కండిషన్ని మనం ప్లాంటార్ ఫేషియటిస్ అంటాము. తెలుగులో దీన్ని మెడమ సోలా అంటాము. యూజువల్గా వీటిని మనం 25 to 50 ఇయర్స్ మధ్యలో ఉండే ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మేల్స్లో కూడా వస్తుంది, బట్ ఫీమేల్స్లో ఎక్కువ ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ మనకి రోజు చిన్న చిట్కా ఉంటుంది. ఏదైతే మీ దగ్గర ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే మీకు పెయిన్ అనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఒక హాఫ్ బకెట్ గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసేసి మీరు ఆయింట్మెంట్ రాసిన కాలని దాంట్లో ఉంచండి. మార్నింగ్ ఒక 10 మినిట్స్, ఈవినింగ్ ఒక 10 మినిట్స్, అట్లాగా కంటిన్యూస్గా ఒక 1 మంత్ కనుక మీరు ఇట్లా చేసుకోగలిగితే అక్కడ ఏదైతే ఇన్ఫ్లమేటరీ ఇది ఉంటుందో అదంతా తగ్గిపోయి మీకు ఆ పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఆ కాలు పెట్టినప్పుడు కింద గచ్చుకి కాలుకి మధ్యలో ప్రెషర్ ఉండడం వల్ల యూజువల్గా ఈ పెయిన్ అనేది వస్తుంది. సో మనం ఆ ప్రెషర్ అనేది మనం అవాయిడ్ చేయాలి. దానికి సంబంధించి కొంచెం సాఫ్ట్ సోల్ స్లిప్పర్స్ అనేవి వాడాలండి. ఇంట్లో ఒక జత తీసుకొని, బయట ఒక జత తీసుకొని, ఎక్కడికి వెళ్ళినా కానీ మన చెప్పులు మన కాళ్ళు ఈ చెప్పుల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ సాఫ్ట్ సోల్ స్లిప్పర్స్ యూజువల్గా వీటికి వాడే వాటిని MCR చెప్పలు అంటాము, మల్టీ సెల్యులర్ రబ్బర్ చెప్పలు. సో ఇవి వాడితే కనుక మనకి 1-2 మంత్స్లోనే మనకి తేడా అనేది చూస్తాము. ఇది 1 రోజులో 2 రోజుల్లో తగ్గేది కాదండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం, 1 నెల 2 నెలలు కూడా పట్టచ్చు తగ్గడానికి. సో ఇది తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్. ఇంకొకటి ఏంటంటే, ఈ రెండింటికి కూడా తగ్గట్లేదు, పెయిన్ ఇంకా సివియర్ అవుతుందంటే కనుక దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ని కన్సల్ట్ చేయండి. యూజువల్గా ఏంటంటే అక్కడ మనం లోకల్ స్టెరాయిడ్ అనేది ఇస్తాము. దానివల్ల కూడా యూజువల్గా అక్కడ ఆ కండ అనేది హీల్ అయిపోయి మనకి పెయిన్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకునేటట్టయితే కనుక మీరు డెఫినెట్గా మీ మడమసోల ఈ పాదాల నొప్పులతో బాధపడే వాళ్ళకి డెఫినెట్గా రిలీఫ్ అనేది వస్తుంది. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా మమ్మల్ని కన్సల్ట్ చేయండి హాస్పిటల్లో. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మేము క్లియర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.